హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది. నగరంలో వాటర్ స్టాగ్నేట్ పాయింట్లను క్షేత్ర స్థాయిలో తిరిగి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఆమ్రపాలి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ రాంప్రసాద్, ఇప్పటికే చూసుకుంటే అటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సిబ్బందికి ఎటువంటి సూచనలు చేయడం మనం చూస్తున్నాం అంటే ఈ వర్షాల నేపథ్యంలో? మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా అయితే సాయంత్రం నుంచి వర్షం చాలా ప్రాంతాలకు భారీ వర్షం కురుస్తుంది. మనం ముఖ్యంగా గమనిస్తే హైదరాబాద్ లోని ఖైరతాబాద్, అదేవిధంగా గోల్కొండ, ఆసిఫ్ నగర్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అంబర్పేట, నాగోలు తదితర ఏరియాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా చార్మినార్ ప్రాంతాల్లో అయితే ఇదే విధంగా బేగంపేట లాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ సంబంధించినటువంటి అధికారులు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వర్షాలు ప్రధాన రహదారులపై వర్షం కారణంగా వచ్చినటువంటి నీరు కూడా ఎక్కడైతే స్టాగ్నేట్ అవుతుందో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. వర్షంతో పాటు ఇటు భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కావడంతో అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం గమనిస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం ఇటు డిఆర్ఎఫ్ ఏదైతే డిజాస్టర్ రెస్పాన్స్ కు సంబంధించినటువంటి సిబ్బంది హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇటు వాటర్ స్టాగ్నేట్ పాయింట్లలో అయితే తిరుగుతూ అక్కడ సేవలు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఇటు క్షేత్రస్థాయిలో బేగంపేట తదితర ప్రాంతాల్లో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా రానున్న 2 రోజుల పాటు కూడా వర్షాలు కురనున్నట్టు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. హెచ్చరిక నేపథ్యంలో అయితే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సైతం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు కానీ అదేవిధంగా ప్రధాన రహదారులపై కూడళ్లలో ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 040111111 నెంబర్ కు ఫోన్ చేసినట్లయితే సంబంధిత డిఆర్ఎఫ్ తో పాటు హైడ్రా సంబంధించినటువంటి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారని చెప్పడంతో పాటు ముఖ్యంగా ఇప్పటికే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి ఇటు డిప్యూటీ కమిషనర్స్ తో పాటు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సూపర్వైజర్లు కానీ ఎఫ్ఐసిఎల్ కానీ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇటు ఆమ్రపాలి అయితే వాళ్ళ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇప్పటికే నిన్న కూడా చూడడం జరిగింది, సాయంత్రం వేళలో వర్షం పడడం కారణంగా అయితే ఇటు ఇళ్లకు వెళ్ళేటువంటి ఏదైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళు కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. రత్న. రైట్, థాంక్యూ రాంప్రసాద్.